నమస్తే అండి, నా పేరు రంగారెడ్డి. నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేయాల్సి అండి. చూడండి, మనం ఇక్కడ ఒక బావి దగ్గర ఉన్నామండి. ఈ బావి లోపల నీళ్లు బాగానే ఊరుతున్నాయండి. కారణం ఏంటంటే చూడండి, ఈ బావికి పైభాగాన మనకు క్వార్జైట్ మెటమార్ఫిక్ రాక్ ఉందండి. దానికి వెరీ బ్యాక్ సైడ్ వచ్చి మనకు నందిగామ దగ్గర మూనేరు రివర్ పాస్ అవుతుందండి. సో యాక్చువల్గా ఏమవుతుందంటే, ఈ మూనేరు రివర్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈ గుట్ట దగ్గర ఉండే మెటమార్ఫిక్ క్వార్జైట్ కింద ఫాలోడ్ బై గ్రానైట్ రాయి ఉందండి. ఈ రెండింటి మధ్యన కాంటాక్ట్ జోన్ ఉందండి. ఆ కాంటాక్ట్ జోన్ నుంచి ఆ రివర్ వాటర్ పాస్ అవుతుందండి. చూడండి, ఇక్కడ బావిని చూడండి, ఇక్కడ ఈ ఫ్రాక్చర్స్ అనేది ఇంక్లైన్డ్ డిప్పింగ్ టువర్డ్స్ వెస్ట్ టు ఈస్ట్ ఉన్నాయండి. సో అక్కడ గమనించండి, అంటే ఈ విధంగా ఏటవాలుగా ఉన్నాయి చూడండి. ఈ విధంగా ఏటవాళ్ళు ఉన్నాయంటే ఇప్పుడు మనం సర్వే చేసేటప్పుడు వెస్ట్ టు ఈస్ట్కే సర్వే చేసుకోవాలంటే, అలా కాకుండా నార్త్ టు సౌత్ కానీ మనం సర్వే చేస్తే మనకు పాయింట్స్ ఐడెంటిఫై కావాలండి. సో జియాలిస్ట్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ ఉండే వెల్ ఇన్వెంటరీ కూడా గమనించుకొని ఎక్కడి నుంచి ఎక్కడికి మనకు వాటర్ పోతుందో గమనించి మీకు పాయింట్ డిటెక్ట్ చేస్తారండి. థ్యాంక్ యూ.